హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమండి, ఆ ఎదురింటి గంగని చూడండి. ఎప్పుడు వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది. నాకు అలాగే చెయ్యాలని ఉందండి. నీకు బుర్రుందా అసలు? వాళ్ళ ఆయనకు నువ్వు ముద్దు పెట్టడం ఏంటి? ఒరే వెధవా, జోక్స్ వేయడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. నేనెందుకు వాడికి ముద్దు పెడతాను? నేను అన్నది నీకు. చి వెధవా, పోరా పక్కకి. ఒకటిచ్చి నాలుగు కాయడం అంటే ఇదేనేమో. ఏదైనా నీతో చెప్తాను చూడు, నా చెప్తో నేను కొట్టుకోవాలి. సర్లేవే, ఎందుకంత కోపం? ఇంకా ఏం చేస్తుందేంటి ఆ గంగ? వాళ్ళ ఆయనకు గౌరవం ఇస్తుందండి. వాళ్ళ ఆయన మంచం మీద కూర్చున్నాడనుకో, ఆయన పాదాల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. ఆయన కుర్చీలో కూర్చుంటే స్టూలు వేసుకుని కూర్చుంటుంది. ఒకవేళ గంగ భర్త స్టూలు మీద కూర్చుంటే అప్పుడేం చేస్తుంది? నేల మీద కూర్చుంటుంది. మరి నేల మీద గంగ భర్త కూర్చుంటే అప్పుడెక్కడ కూర్చుంటుందమ్మా? వాడి పాదాల దగ్గర గొయ్యి తీసుకుని కూర్చుంటుంది. నీకేమైనా ప్రాబ్లమా ఏంటి చెప్పు? మండినట్టు ఉంది. చాలే, ఎక్కువ మాట్లాడామనుకో మనకు మోగిపోతుంది మోత అని మనసులో అనుకుని, ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, దేవుడు ఆకాశంలోనే ఎందుకు చుక్కలు పెట్టాడు, భూమి మీద ఎందుకు పెట్టలేదా అని ఆలోచిస్తున్నాను. దేవుడు ఆకాశంలోనే చుక్కలు పెట్టాడు కాబట్టి ఎక్కడ పెట్టిన చుక్కలు అక్కడే ఉన్నాయి. అదే భూమి మీద చుక్కలు పెట్టాడు అనుకో, ఆ చుక్కలను మీ ఆడవాళ్ళు ఎక్కడ కలిపేసి ముగ్గులు పెట్టేస్తారేమో అనే భయం దేవుడికి ఉన్నట్టు ఉంది. అవునా, చెప్పావులే. ప్రపంచంలోనే అతిపెద్ద పిసినారి వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకెవరు? చేసుకున్నోళ్ళే. అంటే నేనా? ఆ, నువ్వే. మొన్న నా జీతం అందితే మొత్తం నీకే కదా ఇచ్చాను. నాకు కూడా ఖర్చులు ఉంటాయని నువ్వు ఎప్పుడైనా ఆలోచించి 100 రూపాయలైనా ఇచ్చావా? అబ్బో, ఈ మధ్య లవ్ స్టేటస్లు ఎక్కువగా పెడుతున్నావు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా తగులుకున్నావా ఏంటి? ఇల్లు కట్టేటోడికి ఇల్లుంటుందా? చెప్పులు కట్టేటోడికి చెప్పులుంటాయా? నా బ్రతుకు కూడా అలాంటిదేనే. తెలిసి అడుగుతావో తెలుసుకోవాలని అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏంటి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎటు వెళ్ళిపోతున్నావేంటి? వర్షాలు ఎక్కువగా పడడం వలన ఆకాశానికి చిల్లు పడిందంట. సూది దారం పట్టుకొని పోతున్నా కుట్టడానికి. ఏ, నువ్వు వస్తావా? ఇద్దరం కలిసి కుట్టి వద్దాం. కాళ్ళల్లో కర్రి పిల్లిలాగా ఉన్నావు. ఉదయం నుండి నా బుర్ర తింటూనే ఉన్నావు కదా. అలా బయటికి వెళ్ళి వస్తాను ఉండు. నా మాటలు నీకు అంత చేదుగా ఉన్నాయా? బుర్ర తింటున్నాను అంటున్నావు. పెళ్ళైన మగవాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఉదయాన్నే కోడిలాగా లేవాలి, కాకిలాగా స్నానం చేయాలి, కోతిలాగా తినాలి, పనికి గుర్రం లెక్క పోవాలి, ఎద్దు లెక్క కష్టపడి అలసిపోవాలి, పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలి, ఇంట్లో భార్య తిట్టిన తిట్లకు గొడ్లగోబలాగా చూడాలి, ముసలివాని లెక్క బొవ్వ తినాలి, ఇలా పడుకొని నిద్రపోవాలి. ఇదేనే పెళ్ళంటే? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం? మానేయొచ్చు కదా. ఇవన్నీ పెళ్ళికి ముందు తెలియవు, పెళ్ళి అయినాక తెలుస్తాయి. అబ్బో, మీ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇప్పుడే చెప్తాను ఉండు. మొన్న నీకు చెప్పులు తెచ్చాను కదా, ఎలా ఉన్నాయి? నీ ముఖం లెక్క ఉన్నాయి. ముష్టి 300 రూపాయలు చెప్పులు తెచ్చావు. ఆ పక్కింట్లో ఉన్న సుజాత మొగుడు చూడు, 1000 రూపాయలు చెప్పులు తెచ్చాడు. చూసావా మీ ఆడవాళ్ళు? 3 రూపాయలు విలువ చేసే బొట్టు నుదుటిన పెట్టుకొని అల్లారు ముద్దుగా చూసుకుంటారు. 1000 రూపాయలు చెప్పులు కాళ్ళకు వేస్తావా? నీలాంటి పెళ్ళాన్ని నేనెక్కడ చూడలేదే బాబు. నాలాంటి పెళ్ళం దొరకడం అదృష్టం. ప్రపంచంలో ఎక్కడ వెతికినా నీకు నాలాంటి పెళ్ళం దొరకదు. తెలిసి తెలిసి నీలాంటి దాన్ని ఎవడైనా చేసుకుంటాడే? నాకు తెలియక చేసుకున్నాను. తెలిస్తే మాత్రం అస్సలు చేసుకునేవాణ్ణే కాదు. నీ కర్రీ ముఖానికి నేనే ఎక్కువ. కర్రీ గిర్రీ అనమాక. చీ, నా బ్రతుకు. కర్రీగా పుట్టడం నా తప్ప? ఈ రోజుల్లో అందమైన ఆడపిల్లలాగైనా పుట్టాలి, లేదా ఖరీదైన కుక్క పిల్లలాగైనా పుట్టాలి. మగవానిగా మాత్రం అస్సలు పుట్టకూడదు. అందులోనూ కర్రీగా అస్సలు పుట్టకూడదు. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మబ్బు నా కొడక అని అంటారు. పెళ్లి చేసుకోనరా బాబు అంటే గాలి నా కొడక అని అంటారు. పిల్లల్ని కనకపోతే వీడు దీనికి కూడా పనికిరాడా అని అంటారు. పుట్టిన పిల్లలు సరిగ్గా పెరగకపోయినా, చెప్పిన మాట వినకపోయినా వీడి పోలికలా వచ్చాయని అంటారు.
నేను తప్పు చేసినా నాకే తిట్లు, ఏ తప్పు చేయకపోయినా నాకే తిట్లు. ఇవన్నీ కాక కర్రీ నా కొడక అని ఇదొక పేరు మరి నాకు. ఛీ నా బ్రతుకు అని అక్కడ నుండి మెల్లగా జారుకుంటాడు భర్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.